హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో మీరు చూడండి, ఇది కంది చెట్లు నేను పెట్టి కరెక్ట్ 3 నెలలు అవుతుందండి. 3 నెలలు దాటుతుంది. మీరు చూసినట్టయితే కొంత పూత ఉన్నది, అదేవిధంగా పిందెలు కూడా స్టార్ట్ అయినాయి. అంటే మనకు ఉడకబెట్టడానికి మాత్రం మనకు రెడీ అయినట్టే. ఆ తర్వాత కంప్లీట్గా మనకు ఈ మాదిరి అంటే మనకు ఆటోమేటిక్గా ఇది దీన్ని పగల కొడితే కందిపప్పు అయినాయి. చూడండి, ముదిరిపోయినాయి కొన్ని కాయలు కూడా. ఓకే అండి, ఈరోజు మాత్రం నేను కొన్ని ఉడకబెట్టడం ఇదే స్టార్టింగ్. ఇది బఠానీ కంది అంటారు చూడండి. నేను పోసినప్పుడు విత్తనాలు 2 రకాల విత్తనాలు పడ్డాయి. మరి ఈ కాయలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఎప్పుడన్నా మీరు ఇది టేస్ట్ చేసిన చూడండి, ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. వీటి కాయలు కూడా మనం చూసినట్టయితే ఇవి కొంచెం అంత పెద్దగా లేవు. కొంచెం గట్టిగా కావాలి ఇవి. ఇదేమో వావ్, కంది కూడా రెడీ. ఓకే, రెడీ అయినాయండి. ఇవి తక్కువ మోతాదులో తినాలండి, అందుకోసం కొంచెం లిమిట్లో తింటే బాగుంటుంది. ఎక్కువైతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సరే, ఏదేమైనా టేస్ట్ చేస్తా ఒకసారి. మంచిగా ఉడికినాయి. బా, నిజంగా అండి చాలా బాగా ఉడికినాయి. బాగా మెత్తగా కాకుండా, అదేవిధంగా మరీ ఉడకకుండా కాకుండా మంచిగా మీడియం, మంచిగా మనం తినడానికి రుచికరంగా ఉండేటట్టు. అదేవిధంగా మనకు పంటికి తగలాలి కదండి, మరీ పూర్తిగా మెత్తగా అయితే బాగుండదు కదా. చాలా బాగున్నాయండి. ఇంటి పంటలతో లాభం ఇదేనండి. ఇంటి పంటల ద్వారా ఈ విధంగా మనం సరదాగా ఇట్లాంటి పనులు చేసుకోవచ్చు. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.